కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వివాదంలో చిక్కుకున్నారు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ ను గారు అని అనడంపై బీజేపీ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతోంది. పాకిస్తాన్ కు రాహుల్ కు ఉగ్రవాదులంటే ప్రేమ అంటూ బీజేపీ విమర్శించగా మసూద్ ను విడిపించుకొని వెళ్లింది నిజం కాదా అంటూ కాంగ్రెస్ కౌంటర్ అటాక్ కు దిగింది. రాహుల్ గాంధీ మసూద్ అజర్ ని జీ అని అనడంతో బీజేపీకి అస్త్రం దొరికినట్లయింది. ఢిల్లీలో కాంగ్రెస్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. अब ये 56 इंच वाले छाती वाले, आपको याद होगा जब इनकी पिछली सरकार थी तो एयरक्राफ्ट में मसूद अजहर जी के साथ बैठकर, जो आज नेशनल सिक्योरिटी एडवाइजर हैं अजीत डोवल, मसूद अजहर को जाकर कांदाहार में हवाले करके आ गए थे. దిగ్విజయ్ సింగ్ గతంలో ఒసామాజీ అన్నారని, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ ను సాబ్ అంటూ మాట్లాడారన్నారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. ఇప్పుడు రాహుల్ వంతు వచ్చిందని మసూద్ అజార్జీ అన్నారని, కాంగ్రెస్ పార్టీకి అసలేమైందన్నారు. ఓ టెర్రరిస్ట్ ను పట్టుకుని గౌరవ పదాన్ని వాడటం, మసూద్ అజార్ గారు అనడం ఏంటన్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ఇదంతా చూస్తుంటే పాకిస్తాన్ కు రాహుల్ కు ఉగ్రవాదులంటే ప్రేమ ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తోందని విమర్శించారు. मसूद अजहर जी कहा है किसको? जो एक दुनिया का बड़ा आतंकवादी है. किसको? जिसने सैकड़ों हिंदुस्तानियों की आतंकवाद में हत्या करवाई है. किसको? जिसने कई हमारे सेना के जवानों को बलिदान करवाया है. ऐसे आतंकवादी को, ऐसे हत्यारे को उन्होंने आज मसूद अजहर जी कहा है. हमें लगता था कि राहुल गांधी अपनी गलती का एहसास कर माफी मांगेंगे. కాంగ్రెస్ నేతలు సైన్యాధిపతిని గూండా అంటారని, ఆర్మీపై నమ్మకం లేనట్లుగా మాట్లాడతారన్నారు కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. మోడీని వ్యతిరేకిస్తూ మసూద్ అజార్ ను గారు అని సంబోధించడంతో ఇప్పుడు దేశాన్నే వ్యతిరేకించే పరిస్థితికి రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ చేరుకుందన్నారు. రాహుల్ గాంधी और कांग्रेस एक बार फिर से देश के सामने बेनकाब हो गए. वे आतंकियों के आका को तो जी कहकर बुलाते हैं और देश के सेना अध्यक्ष को गुंडा कहते हैं. वो आईएसआई और पाकिस्तान सेना की भाषा बोलते हैं, लेकिन हिंदुस्तान की सेना से सबूत मांगते हैं. ये समय आ गया है कि देश की जनता पूछे, ये जो कांग्रेस अध्यक्ष राहुल गांधी के नीचे है, कि मोदी जी से नफरत करते करते अब ये देश से नफरत करने लग गए. రాహుల్ కామెంట్స్ తో దుమారం చెలరేగడం, బీజేపీ ఆరోపణలు చేస్తుండటంతో రాహుల్ స్పీచ్ లోని అసలు విషయాన్ని గ్రహించాలంటూ కాంగ్రెస్ పార్టీ కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజార్ ను విడిపించుకుని వెళ్లి మరీ ఉగ్రవాదులకు ఎవరు అప్పగించారో గ్రహించాలన్నారు గులాం నబీ ఆజాద్. మసూద్ అజార్ కు బిర్యానీ తినిపించి ప్రైవేట్ జెట్ లో కాందహార్ తీసుకెళ్లి అజిత్ దోవల్ స్వయంగా అప్పగించారన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక చతుర్వేది. పఠాన్కోట్ దర్యాప్తులో ఐఎస్ఐ ను పిలిపించిన వారెవరో దేశ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. अजहर मसूद जो है वो हिंदुस्तान के लिए और कश्मीर के लिए विशेष रूप से पूरे देश के लिए भी, और देश के अंदर जो हमारा प्रदेश है जम्मू कश्मीर, आतंक के द्वारा एक बहुत बड़ी मुसीबत बनी. जितनी बड़ी बड़ी गतिविधियां आतंकवाद की हुई है पिछले कई सालों से, बल्कि दशकों से, कश्मीर के अंदर और कश्मीर के बाहर हमारे देश में, उसमें अजहर मसूद का बहुत हाथ रहा. उन्होंने इनको और दूसरे साथियों को पकड़ के जेल में डाला. हमारे नेशनल सिक्योरिटी एडवाइजर अजीत डोवल हाथ पकड़कर प्राइवेट चार्टर जेट में रखकर एक ब्रीफकेस हाथ में पकड़ाकर बिरयानी खिलाकर बकायदा उनके घर पे छोड़कर आए थे, जिसकी बाद से देश ने बहुत सारे आतंकी हमले उसी इंसान की वजह से देखे हैं जिसको आज तक हम इंटरनेशनल टेररिस्ट नहीं घोषित कर पाए हैं. तो भारतीय जनता पार्टी देश की जनता को जवाब दें कि आईएसआई को पठानकोट पे न्योता किसने दिया था. మసూద్ అజార్ ను బీజేపీ నేతలు విడిపించారని కాంగ్రెస్ నేతలు చేస్తున్న వాదన అంతా అబద్దమన్నారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. 1999లో కాందహార్ ఫ్లైట్ హైజాక్ వ్యవహారంలో నాడు వాజ్పేయి ప్రభుత్వం కాంగ్రెస్ పక్ష నేత సోనియా సహా అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుని వారి సూచనలతోనే 300కు పైగా విమాన ప్రయాణికుల్ని కాపాడేందుకు మసూద్ అజార్ ను విడిచిపెట్టారని గుర్తు చేశారు. నాటి నిర్ణయం తప్పైతే అందులో సోనియా గాంధీ పాత్ర కూడా ఉంటుందన్నారు. उस समय तत्कालीन सरकार जो वाजपेयी जी की थी, उन्होंने सभी राजनीतिक दलों से इसके लिए परामर्श किया, चर्चा किया. दे वर टेकन ऑन बोर्ड. विपक्ष के नेताओं को भी, और उस समय विपक्ष के प्रमुख नेता राहुल गांधी की माताजी सोनिया गांधी थी. यदि बीजेपी जिम्मेवार है अजहर की रिहाई के लिए, तो फिर सोनिया गांधी भी उतनी ही जिम्मेवार है, क्योंकि उस समय ये मत बना था देश भर में कि 350 लगभग मुसाफिर यात्री उस
विमान में हैं, उनकी जान हम इस प्रकार दाव पे नहीं लगा सकते, ये बाद में निपटा जाएगा। రాహుల్ చేసిన కామెంట్స్ ట్విట్టర్ లో టాప్ ట్రెండ్ గా మారింది. రాహుల్ లవ్స్ టెర్రరిస్ట్ అనే హ్యాష్ ట్యాగ్ తో వైరల్ గా మారింది. వీటిలో రాహుల్ పై బీజేపీపై విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు. గతంలో రవిశంకర్ ప్రసాద్, మురళీ మనోహర్ జోషి, హఫీజ్ సయీద్ ను గౌరవ పదంతో సంబోధించిన వీడియోలు పోస్టు చేస్తున్నారు.